నీకు ఎవరి వల్ల ప్రమాదం అనే విషయం నాకు చెప్పడానికి ఇబ్బందిగా ఉందా? లేదంటే ఎవరికైనా భయపడుతున్నావా? మీరు నాకింత సాయం చేశారుగా, మీకు చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు మేడం. దేనికి భయమూ లేదు. మీకు ఓ విషయం చెప్పాలి. వీడు టైంకి పెయింటింగ్ ఇవ్వడు, సమయానికి ఫోను తీయడు. హలో, రే చిత్రాంజన్, నేను భద్రాని మాట్లాడుతున్నాను. రెండో పెయింటింగ్ కోసం వస్తున్నాను, రెడీగా పెట్టు. తాగి పడుకోకు. పెయింటింగ్ రెడీగా ఉంది, నువ్వు డోర్ కొట్టు, నీ చేతిలో పెడతా. ఏంటి మందు బాట్లా? మందుకు కావాల్సిన మనీ ముందే ముట్టింది, కానీ నీకు కావాల్సిన పెయింటింగ్ రెడీగా ఉంది. నన్ను విసిగించకుండా వచ్చి డోర్ కొట్టు, చేతిలో పెయింటింగ్ పెడతా. ఏయ్ ఏయ్ ఏయ్, తాగుబోతు కదవా. నీతో నాకేంటి? మనకు కావాల్సింది పెయింటింగ్, అదొస్తే చాలు. మేడం, మోసమైనా ద్రోహమైనా ఎవరు చేసినా తప్పే కదా మేడం. ఖచ్చితంగా తప్పే శారదా. దాంట్లో మన పరాభేదాలు ఏమీ లేవు. నమ్మిన వ్యక్తిని మోసం చేస్తే వాళ్ళు ఎవరైనా మనం శిక్షించాలా, క్షమించి వదిలేయాలా మేడం? తప్పు చేసిన వ్యక్తిని క్షమించొచ్చు గాని మోసం చేసిన వ్యక్తిని అస్సలు క్షమించకూడదు. జికే, శారద అడిగే ప్రశ్నకి, శాంభవి చెప్పే ప్రతి సమాధానానికి నిన్ను యమలోకం వైపు అడుగులు వేయిస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను పారిపోయి పల్లి నమ్ముకుంటాను. హే రామ్జీ, జికే ముందు కామ్గా ఉండు. నువ్వు ఎవరి గురించి ఇదంతా అడుగుతున్నావు శారదా? నా భర్త గురించి మేడం. అందరి ఆడవాళ్లలాగే నేను నా భర్త మీద ప్రాణం పెట్టుకున్నాను. ఆయనే ప్రపంచం అనుకుని బ్రతికాను. నాకు సాధ్యమైనంతలో ఆయనకి చిన్న కష్టం కూడా కలగకుండా చూసుకున్నాను. ఆయన సమస్య నా మీద వేసుకున్నాను. నా భర్త కూడా నా మీద విపరీతమైన ప్రేమ చూపించాడు. ఆ ప్రేమలో నిజాయితీ ఉందని నమ్మాను. కానీ అది నటన అని తెలుసుకోలేక సగం జీవితం నాశనమైంది. నా భర్త నన్ను, నా పిల్లల్ని మోసం చేశాడు మేడం. అతన్నేం చెయ్యాలి? నీ భర్త ఎక్కడున్నాడో తెలిసిందా? తెలిసింది మేడం. నన్ను మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్నాడు అని తెలిసింది. ఇప్పుడు ఏం చెయ్యాలో మీరే చెప్పండి మేడం. రోజులు మారాయి శారదా. తప్పు చేసిన వాడు భర్త అయినా సరే, ఎవ్వరైనా సరే శిక్ష అనుభవించి తీరాలి. నీ భర్తని నువ్వు చంపుతావా?
లేదా నన్నే చంపేయమంటావు? చెప్పు శారదా, నీ భర్త ఎక్కడున్నాడు? వాడు ఎక్కడున్నా సరే వాడి సంగతి నేను చూసుకుంటాను. చెప్పు. రోజా, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళొస్తాను. సరే. నారాయణ గారు వాళ్ళు పాలు పక్క పోర్షన్లో ఇస్తే మధ్యాహ్నం వచ్చి తీసుకుంటాను అన్నారు. మొన్నొచ్చినప్పుడే పీకల దాకా తాగి ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు సచ్చినోడు? ఈ క్షుద్రగాడే ఫోటో కోసం వచ్చినట్టున్నాడు. ఇదిగో తీసుకో. ఇవి నాకెందుకు ఇస్తున్నావు?